వ్యూవర్స్, వెల్కమ్ టు V.V.M హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మ్యాంగో ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ తయారీకి ముందుగా మనం పండిన మామిడి ముక్కలను ఒక కప్పు తీసుకుందాం. ఆ తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసి బాగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లెండ్ చేసిన ఈ మిశ్రమాన్ని ఒక కప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో అరకప్పు ఫ్రెష్ క్రీమ్ తీసుకోవాలి. అదే బౌల్లోకి అరకప్పు కండెన్స్ మిల్క్ కూడా తీసుకుందాం. తరువాత వీటిని ఒక విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఫ్రెష్ క్రీమ్, కండెన్స్డ్ మిల్క్ కలిపినటువంటి మిశ్రమాన్ని తీసుకుందాం. ఆ తరువాత ముందుగా రెడీ చేసుకున్న మామిడి గుజ్జును కూడా తీసుకుందాం. వీటిని ఇప్పుడు బాగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఐస్ క్రీమ్లో బబుల్స్ ఏవి లేకుండా ఉండటానికి ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఆ తర్వాత లిడ్తో క్లోజ్ చేసి 1 గంట పాటు రిఫ్రిజిరేట్ చేసుకుందాం. 1 గంట తర్వాత ఐస్ క్రీమ్ని బయటకు తీసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ చేసుకోవడం వల్ల మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా సాఫ్ట్గా స్మూత్ టెక్స్చర్తో వస్తుంది. ఇలా బ్లెండ్ చేసిన ఐస్ క్రీమ్ని ఎయిర్ టైట్ కంటైనర్లోకి మరొకసారి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని 8 గంటల పాటు మనం రిఫ్రిజిరేట్ చేసుకుందాం. 8 గంటల తర్వాత ఐస్ క్రీమ్ ఈ విధంగా తయారైందండి. ఈ ఐస్ క్రీమ్ని ఇప్పుడు మనం డీమాల్ట్ చేసుకుందాం. ఇప్పుడు రెడీ అయిన మ్యాంగో ఐస్ క్రీమ్ని మనం పిస్తాతో గార్నిష్ చేసుకుందాం. అంతేనండి, మ్యాంగో ఐస్ క్రీమ్ని చాలా ఈజీగా ఈ విధంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.